నీళ్ళు ఇవ్వాలని చంద్రబాబు నాయుడుకు ఉంటది. ఇవాళ నేను మొదటి నుంచి చెప్తున్నాను, అంటే 97లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి చెప్తున్నాను నేను. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు 3 సీజన్లు వేస్ట్ చేసిండు అనే దానికి కూడా అదే సాక్ష్యం సార్. పోలవరంలో స్టోరేజ్ అయ్యేదాకా ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోయారు. మేడిగడ్డ రిపేర్ కాదు, అన్నారం రిపేర్ కాదు, సుందిల్ల రిపేర్ కాదు. మీరు వికీపీడియాలో పోయి చూడండి, ధవళేశ్వరం ఆనికట్టని మీ పీసీఆర్ చెప్పండి. 2019 రబీ పంట నుంచి మొదలుపెట్టి 2023 వరకు గోదావరి డెల్టాకు నీళ్ళు లేవు సార్. క్రాప్ హాలిడేస్ ఇచ్చారు. ఏలూరు రాజమండ్రిలో ప్రెస్ మీట్లు పెట్టారు. మేడిగడ్డ కట్టిన కాచి మాకు నీళ్లు వస్తలేవు అని చెప్పి. వాళ్ళ ఖరీఫ్ లో నాట్లకు నీళ్లు లేవు, రబీలో చివరి తాళ్లకు నీళ్లు లేవు. 57 ఏళ్లు తెలంగాణ సాక్రిఫైస్ చేసింది సార్. ఒక్క బ్యారేజ్ కట్టకపోయినా తెలంగాణలో విప్లవం రాలేదు. ఇక్కడ నక్సలైట్లుగా మారి ఎన్కౌంటర్లలో వచ్చినా కూడా కారణం తెలుసుకోలేదు. ఇక్కడ నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయికి 25-30 లక్షల మంది వలస పోయినా కూడా నానా ఇబ్బందులు పడ్డా కూడా కారణాలు తెలుసుకోలేదు. దీనికి అంతటి కారణం ఏంటంటే ధవళేశ్వరం ఆనకట్ట కట్టినాడు. నిజాం సాగర్ లాంటి టెక్నాలజీ లేకపోవడం వల్ల 14 లక్షల ఎకరాలకు నీళ్లు లేక వాళ్ళు తెలంగాణ నీళ్లను 2 పంటలకు కూడా ఖరీఫ్ లో నాట్లకు, రబీ పంటల్లో చివరి తాళ్లకు 57 ఏళ్లు వాడుకున్నారు సార్. అందుకే దేవాదులకు కూడా బ్యారేజ్ కట్టలేదు. ఎన్నిసార్లు ఈ రహస్యాలను మనం చెప్పుకుంటూ పోదాం సార్. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి 3 ఏళ్ళు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు తెలంగాణకు ఉన్నాయి నీళ్లు, ఆంధ్రాకు ఉన్నాయి మేడిగడ్డ దగ్గర. ఓన్లీ దానికనే కాదు, 1,00,000 క్యూసెక్లు అంటే మా అంటే 2 టీఎంసీలో 3 టీఎంసీలో లిఫ్ట్ చేసుకోగలుగుతాం. అంతకంటే ఏలేం కదా. 8 టీఎంసీలో నీళ్లు పోతున్నప్పుడు 2-3 టీఎంసీలు తెలంగాణకు వస్తే మిగతా కింద శబరి కూడా ఉంది వాళ్ళకు. శబరికి కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్. ఒక్క మాట మీరు చెప్పిన దానికి ఫిట్టింగ్ సమాధానం చెప్తున్నాను నేను. మీరు 4 రోజుల కింద ఎన్ని నీళ్లు పోయినాయి సార్? 4 రోజుల కింద 30,000 క్యూసెక్కులు పోయినాయి. 30,000 క్యూసెక్కులు మనం ఎత్తుకుంటే డెల్టాకు నీళ్లు పోతాయా? 1,00,000 క్యూసెక్కులు పోయినప్పుడు 1,00,000 క్యూసెక్కులు పోయినప్పుడు ఒక్క నిమిషం సార్, నేను అనేది ఏంటంటే ఒకసారి ఇచ్చి ఒకసారి ఇవ్వకపోతే ఆ పంటలు ఎండిపోవా? డెల్టా అట్లేదు. ఇప్పుడు గోదావరి డెల్టా ప్రతిరోజు 1,00,000 పైన ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మేడిగడ్డ దగ్గరతో సంబంధం లేకుండా ఉంది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు గోదావరి డెల్టాల ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు స్టార్ట్ అయితే సార్? ఇప్పుడు 2 కూడా మీకు తెలుసు ఒరిస్సాలో పుడతాయి. ఇంద్రావతి ఏమో ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి మనకు వస్తుంది. అట్లాగే శబరి కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి. కాదు సార్, నేను అనేది ఇప్పుడు మేడిగడ్డ దగ్గర వాటర్ ఉన్నా లేకున్నా ఇప్పుడు ఆల్రెడీ ఉంది అని చెప్తున్నా నేను. మేడిగడ్డ దగ్గర వాటర్ ఉన్నా లేకున్నా ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర వాటర్ స్టార్ట్ అయిపోయింది. మీరు రేపేళ్ళు చూడండి సార్. నిన్న మొన్న ఇక్కడ నుంచి 1,00,000 క్యూసెక్కులు పోయినాయి కాబట్టి అక్కడ రాకపోయే శబరి ఉంది కదా వాళ్ళకి. నేను చెప్పేది ఇంటలేరు మీరు. నేనేమంటున్నా అంటే శబరిలో గాని ఇంద్రావతిలో గాని ఈశాన్య ఋతుపవనాలు, మన నైరుతి ఋతుపవనాలు. మీరు గూగుల్లో కొట్టండి ఈశాన్య ఋతుపవనాలు. శబరి, ఇంద్రావతి, నైరుతి ఈశాన్య ఋతుపవనాలు ఎందుకైతే శబరి ఛత్తీస్గఢ్ అక్కడ నుంచి వస్తుంది. ఛత్తీస్గఢ్ లో స్టార్ట్ అయ్యేది అక్కడ సార్. ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడుకు మాత్రమే. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ కు రావు. ఛత్తీస్గఢ్ దాకా రావు సార్ ఈశాన్య ఋతుపవనాలు. ఐఎమ్ షూర్. అంటే నది పుట్టేది ఒరిస్సాలో సార్. నేను అనేది ఏంటంటే ఒరిస్సా, విశాఖపట్నం అంతా కూడా ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు సదర్న్ ఆంధ్రప్రదేశ్, ఒంగోలు, కడప, చిత్తూరు, నెల్లూరు. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. నేనేమంటున్నా అంటే ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఇష్యూ. ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు కూడా తమిళనాడు ఆ కింద వరకే, ప్రకాశం, నెల్లూరు వరకే, ఈవెన్ మన దాకా కూడా రావు సార్. నేనేమంటున్నా సార్, అది సబ్జెక్ట్ టు ద కరెక్షన్. వైజాగ్ వరకు రాదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడైతే నీళ్లు కిందికి వదులుతున్నాం కదా 16,000 క్యూసెక్కులు. అవే మనం లిఫ్ట్ చేసుకున్నట్టయితే ఒకవేళ కనుక పంపులోకి ఎంతవరకు. ఇప్పుడు సార్ ఎల్లంపల్లిలో స్టోరేజ్ 7.8 టీఎంసీలు ఉంది. ఎల్లంపల్లి 15 టీఎంసీలు నిండితే అక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. అక్కడ ఇప్పుడు ఇంట్లో లేదు. నిజామాబాద్, కరీంనగర్ లో కనుక రేపు ఎల్లుండి వర్షాలు పడితే అక్కడ నుంచి స్టార్ట్ చేసేందుకు ఆలోచిస్తుందేమో రాష్ట్ర ప్రభుత్వం. సరే, ఏదైనా కేబినెట్ మీటింగ్ లో తెలుస్తుంది కానీ నేను మీకు ఈ ఎందుకు ఆలస్యం చేసిండు అనే దాని మీద ఈ ఊకే డిస్కషన్ ఎందుకు. ఇది పోలవరంకు ఇబ్బంది కాకుండా అక్కడ స్టోరేజ్ వచ్చేదాకా మాత్రం 80% లిఫ్ట్ చేయరు సార్. దీనికి తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్తున్నా నేను. ఇది కేవలం 57 ఏళ్ళు ఎట్లా సాక్రిఫైస్ చేసినామో ఈ రేవంత్ రెడ్డి పీరియడ్ లో కూడా అట్లే మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, తెలంగాణ నోట్లే మట్టి కొట్టాలి.
ఇదే సిద్ధాంతం 90 ఏళ్ళ నుంచి చెప్తున్నాము, 20-30 ఏళ్ల నుంచి చెప్తున్నాము. ఇప్పటికి కూడా అదే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నందుకు చంద్రబాబు డైరెక్షన్ కోసం ఆయన డెల్టాకు నీళ్లు ఇస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఇవ్వట్లేదు. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వెంకట్రమణ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. భరత్ గారు